గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా తిథి వార నక్షత్ర యోగకరణాది వివరాలను పంచాంగ వివరాల్లో మనం చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం పంచమి తిథి రాత్రి 11 గంటల 13 నిమిషాల వరకు. తదుపరి షష్ఠి. మృగశిరా నక్షత్రం ఈనాడు ఉదయం 6 గంటల 48 నిమిషాల వరకు. తదుపరి ఆర్ద్రా నక్షత్రం. శివం యోగం సాయంత్రం 4 గంటల 13 నిమిషాల వరకు. తదుపరి సిద్ధయోగం. కౌలవకరణం ఉదయం 11 గంటల 1 నిమిషం వరకు. తదుపరి తైతులకరణం. తైతులకరణం రాత్రి 11 గంటల 13 నిమిషాల వరకు. తదుపరి గరజీకరణం. వర్జ్యం సాయంత్రం 3 గంటల 37 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 49 నిమిషాల నుండి 10 గంటల 35 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 11 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాడు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి పంచమి తిథి ఈనాడు. ఈ పంచమి తిథి నాడు అందున శరదృతువు ఆశ్వీజమాసం కనుక అమ్మవారి అర్చన చాలా విశేషమైనటువంటి ఫలదాయకం. ఎందుకంటే అమ్మవారి గురించి చెబుతూ నామాలలో పంచమి పంచభూతేషి పంచకృత్య పరాయణి అని చెప్పనని చెబుతారు. కనుక అమ్మ ఆరాధన ఈనాడు చాలా విశేషమైనటువంటి ఫలవంతం. అలాగే ఆర్ద్రా నక్షత్రం పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క నక్షత్రమైనటువంటి ఆర్ద్రా నక్షత్రం. ఈ ఆర్ద్రా నక్షత్రం నాడు చేసేటటువంటి శివారాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. పరమేశ్వరుడి యొక్క నామాన్ని గనక పంచాక్షరి నామాన్ని గనక మనం ఒక్కసారి గమనించినట్లయితే పంచభూతాత్మకుడని పరమేశ్వరుని ఎందుకన్నామో మనకు అర్థమవుతుంది. నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రంలో నా అనగా నభము ఆకాశము, మా అనగా మరుత్ అనగా గాలి, సి అనగా శిఖి అగ్ని, వా అనగా వారుణి అనగా జలం, యా అనగా యః పృథివీ అనగా భూమి. పరమేశ్వరుడు పంచభూతాత్మకుడే కాదు, పరమేశ్వరుని ఆరాధన చెయ్యాలి అంటే కూడా శాస్త్రం చెప్తుంది. నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడట. అందుకే మనం ఈశ్వరారాధన చేసేటప్పుడు ముఖ్యంగా అభిషేకం చేసేటప్పుడు మహాశరీర శుద్ధి కోసం మహాన్యాసమని చేస్తాం. అందులో చెప్తారు ఈ మాట. అంటే పరమేశ్వరుడు మనలోనే ఉన్నాడు అని. ఒక మహానుభావుడు అంటాడు, నాలోన శివుడు గలడు అని. అట్లాగే పంచభూతాల యొక్క తత్వం కూడా మన శరీరంలో ఉన్నట్టుగా మనకి శాస్త్రం చెప్తుంది. ఎలా అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా నమశివాయ అనేటటువంటి పంచాక్షరీ మంత్రంలో నా అంటే నభము అనగా ఆకాశము. ఆకాశం యొక్క తత్వం మనకి శాస్త్రంలో చెబుతున్నది ఏమిటంటే శబ్దతత్వాన్ని చెబుతారు. ఆకాశానికి మనలో కూడా శబ్దం వస్తూ ఉంటుంది. మనం ఎంత నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో ఉన్నా కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క శబ్దము, అలాగే నిమిషానికి 72 సార్లు డబ్ డబ్ అని కొట్టుకుండేటటువంటి మన గుండె శబ్దం కూడా వినపడుతూ ఉంటుంది. శరీరం నుండి శబ్దం కూడా ఉత్పన్నమవుతుంది. అలాగే మరుత్ గాలి. ఆ గాలి లేకపోతే అసలు మనకి ప్రాణవాయువు లేకపోతే మన మనుగడే కష్టం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటేనే మనకి లోపలికి ప్రాణవాయువు వెళ్ళి తద్వారా దైహిక క్రియలన్నీ కూడా జరుగుతాయి. ఇక తర్వాత మూడవది శిఖి అనగా అగ్ని. అగ్నితత్వం మన శరీరంలో ఉంటుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని. అనగా జీవుడు భుజిస్తున్నటువంటి అన్ని రకాల ఆహారాన్ని నేను వైశ్వానరి రూపంలో, అగ్నిహోత్రం రూపంలో ఉండి జఠరాగ్ని రూపంలో నేను వాటన్నిటినీ కూడా జీర్ణం చేస్తూ శరీరానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తున్నాను అని. తరువాత వారుణి అనగా జలం. జలతత్వం మనకి తెలియంది కాదు. శరీరంలో రక్తము ఇత్యాది ద్రవాలన్నీ కూడా మన శరీరంలో ప్రవహిస్తూ ఉన్నాయి. తరువాత యాహ్ పృథివీ అనగా భూతత్వం. భూమి యొక్క తత్వం ఏమిటి అంటే తత్ర గంధవతి పృథివీ అని మనకి తర్కశాస్త్రం చెప్తుంది. అంటే వాసన తత్వం ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు, మన శరీరానికి కూడా ఒక గంధం, ఒక పరిమళం, ఒక వాసన ఉంటుంది. కాబట్టి పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు మన శరీరంలో ఉన్నాడు. మన దేహాన్నందుకే పాంచభౌతిక దేహం అని అంటారు. కాబట్టి ఈ పంచమి తిథి నాడు ఆర్ద్రా నక్షత్రంలో శివారాధన విశేషమైన ఫలవంతం కనుక శరదృతువు కనుక అమ్మ యొక్క అనుగ్రహం అలాగే
పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే 12 రాశుల వారు ఆచరించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అంశాలని ఈ గ్రహయోగంలో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గమనిద్దాం. ఈరోజు పంచమి, గురువారం, చంద్రగ్రహం అనగా చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశి యందు చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. సింహరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. అలాగే తులారాశి యందు రవి, బుధ, కుజగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉండగా రాహుకేతువులు మీన, కన్యా రాశుల యందు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయగలుగుతారు. పాత మిత్రులతోటి అలాగే గతంలో ఉండేటువంటి అనుభవాలని నెమరవేసుకుంటారు. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. విలాసాలకి, విందుకి ధనాన్ని కొంత అధికంగా ఖర్చు చేస్తారు ఈరోజు మేషరాశి వారు. అలాగే కుటుంబ సభ్యులతోటి కాలాన్ని వెచ్చించడానికి అవకాశం ఉన్నది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఉద్యోగపరంగా శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు మేషరాశి వారు పొందగలుగుతారు. వ్యాపారపరంగా మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. కాలం కొంత వ్యాపారానికి సానుకూలంగా మారినది. మరి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి గ్రహస్థితి అనుకూలిస్తూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్యకి మీరు తీసుకునేటువంటి ఈరోజు నిర్ణయాలు సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 5. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అంతఃక్లేశం గృహశ్చిద్ర అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మానసికమైనటువంటి ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచన చేయడం అనేటువంటిది ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి ఫలితం. అలాగే మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపూర్వకమైనటువంటి పరిస్థితులు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగం మార్పు చేయడానికి లేదా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నది. కష్టే ఫలి అనేటువంటి విధానంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వ్యాపారంలో ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది.
చదువు పరంగా ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా అనుభవిస్తూ ఉంటే దాన్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి వ్యక్తులతోటి కలిసి భోజనం చేస్తారు. ఇష్టమైనటువంటి రీతిలో జీవితాన్ని గడపడానికి, ఇష్టమైనటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడానికి ఈరోజు అవకాశం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతని పొందేటువంటి వ్యక్తులతోటి గడపడానికి అవకాశం ఉంటుంది. ఇష్టమైనటువంటి భోజనాన్ని చేస్తారు, ఇష్టలతోటి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మానసికమైనటువంటి ప్రశాంతతను కలిగించేటువంటి విధంగా ఈరోజు అంతా కూడా మిథున రాశి వారికి ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పుకి అవకాశాలు ఈరోజు కలగబోతూ ఉన్నాయి. అలాగే వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలలో కొంత జాప్యాన్ని దాటగలుగుతారు. శీఘ్రంగా ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం అవసరం. ఎటువంటి పరీక్షనైనా ఏకాగ్రతతోటి సాధించాలి తప్పితే అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళడం అంత చెప్పదగినటువంటి సూచనగా ఉండదు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశం ఉన్నది. నూతన వాహనములు, నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలకు లోనై ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. అలాగే కొంత ఆకస్మికమైనటువంటి డబ్బు ఖర్చు ఈ రాశి వారికి ఈరోజు ఉండబోతూ ఉన్నది. లగ్జరీ వస్తువుల కొనుగోలు లేదా శుభ కార్యక్రమాల నిమిత్తం, ధార్మిక కార్యక్రమాల నిమిత్తం, ప్రయాణాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. శుభములో వ్యయశ్చైవః అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం బంధువర్గానికి కానీ లేదా కుటుంబ సభ్యులకి కానీ శుభ కార్యక్రమాలు చేయడానికో లేదా వాటి తాలూకు పనులు ప్రారంభించడానికో కొంత ధనాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగపరమైనటువంటి శ్రమ తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉండేటువంటి పరిస్థితులు కొంత సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉన్నది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా అందరి యొక్క సహాయ సహకారాలు, మిత్రులు, బంధువులు వీరందరూ కూడా మీ వెన్నంటే ఉంటారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాటిని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. శుభ కార్యక్రమాలని పూర్తి చేయడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. అలాగే మొక్కుబడులను పూర్తి చేయడంలోనూ, దైవ దర్శనాలను చేయడంలోనూ కొంత సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉన్నది.
ఉద్యోగపరంగా ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి సన్మాన సత్కార్యములకి అలాగే ఉద్యోగమున గుర్తింపు సాధించడానికి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. నూతన వ్యాపార ప్రారంభంలో ఈ గ్రహస్థితి మీకు చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి శుభ ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సంభాషణ, ఎవరైతే మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులతోటి సంభాషించేటువంటి అదృష్టము, ఎవరైతే మీరు గురువులుగా భావిస్తూ ఉన్నారో వారి యొక్క అనుగ్రహం పొందేటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చును. మరీ ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభించడానికి అవకాశం ఉన్నది. వారి యొక్క సలహాలు సూచనలతోటి జీవితంలో కొంత ముందుకు సాగడానికి అవకాశం ఈరోజు దొరుకుతుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో, వృత్తి ప్రవృత్తులలో కొంత అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబానికి కొంత తక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కొంత పని ఒత్తిడితోటి ఈరోజు వాటికి దూరంగా ఉండడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని దాటగలుగుతారు. వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు, లాభాలని ఆర్జించగలుగుతారు. అలాగే ఈరోజు కొంత ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉన్నది. ఉన్నతాధికారులతోటి కొంత మాటామంతి చేస్తారు. పై అధికారులతోటి సఖ్యత పెంచుకోవడానికి ఈరోజు అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా అతి విశ్వాసం పెరగకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం ఈరోజు ఖచ్చితంగా ఈ రాశి వారికి అవసరం. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు చేసే ప్రయాణాలలో కొంత వృధా ప్రయాణం అధికంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఉండకుండా కొంత ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక ప్రతి చిన్న పనికి కూడా మీరే కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అధికంగా శ్రమిస్తారు. కుటుంబానికి సమయాన్ని తక్కువగా వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులతోటి మాటామంతి చేసి తీసుకోవలసినటువంటి నిర్ణయాలు మీరే సొంతంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం లేదా వినడం శుభ ఫలితాన్ని ఇస్తుంది.
ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 9, పడమర వైపు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా లబ్ధి పొందడానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రల్లో పాల్గొనడానికి అవకాశం ఉన్నది. బంధుమిత్రులతోటి సఖ్యతతోటి కాలాన్ని గడపడానికి, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది. సంతాన పురోగతి బాగున్నది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగంలో మీరు కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపార పరంగా ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విజయ గణపతి దేవత ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం లేదా వినడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. పని భారాన్ని తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మరీ ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీకు ఉండేటువంటి ఒత్తిడి తగ్గుతుంది. మీ యొక్క బాధ్యతని పంచుకోవడానికి బంధువులు కానీ లేదా మిత్రులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ కొంత మీకు సహాయపడడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రుణబాధలు తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఆర్థికంగా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి ఈరోజు చాలా ఉపయుక్తంగా ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సానుకూలత కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఈరోజు కొంత శుభవార్తని వినడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు పడమర వైపు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలపై ఈరోజు అధికంగా శ్రద్ధ చూపెడుతూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి అంశాల పట్ల లేదా బంధువర్గం పట్ల లేదా కుటుంబ సభ్యుల పట్ల కొంత అధికంగా సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉన్నది. శుభ కార్యక్రమాలలో పాల్గొనడము, విహారయాత్రలలో పాల్గొనడం లాంటి అంశాలకి ఈరోజు అవకాశం ఉన్నది. అయితే మానసిక ప్రశాంతత మాత్రం కొంత తక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతోటి ఈరోజు కాలక్షేపం చేస్తారు. మరీ ముఖ్యంగా ఈరోజు కొంత వృధాగా సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉన్నది. చేతిలో సమయం ఉన్నప్పుడు దానిని కొంత వృధా కాలక్షేపంగా చేయడం ద్వారా భవిష్యత్తులో ఉండేటువంటి పనులపై ఈ యొక్క ప్రభావం పడుతుంది అని ఒక రకమైనటువంటి మానసిక ఆందోళన మనసులో చెలరేగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. ఉద్యోగపూర్వకంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రవికుజ యొక్క దోషం అధికంగా ఉన్నది. దుర్దోష శత్రు సంవాదో అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేయడానికి,
మాట పట్టింపులు రావడానికి, మరీ ముఖ్యంగా బంధువర్గంతో కొంత విభేదాలు రావడానికి, మాట పెరగడానికి అవకాశం ఉంటుంది. కోపంలో ఎటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటన చేయకూడదు. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో మరీ ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. వారి వల్ల కొంత పేరు ప్రఖ్యాతులు రావడం, మానసిక ప్రశాంతత ఏర్పడడం లాంటి అంశాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉన్నప్పటికీ దానిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార పరంగా కొంత తీవ్రంగా శ్రమించవలసినటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చు. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. మరీ ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉండేటువంటి శుభాశుభ ఫలితాలు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల, శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వల్ల, గురువు యొక్క కృప వల్ల అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. రావి చెట్టు త్రిమూర్తుల శక్తికి సంకేతం. గృహంలో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, ఆర్థిక ఇబ్బందుల్ని తొలగింపజేసుకోవటానికి, శుభ కార్యక్రమాల నిమిత్తమై అవసరమైన ధనం త్వరగా లభించటానికి రావి చెట్టు ఆకులకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈనాటి పరిహారాలు పరిష్కారాల్లో పరిశీలిద్దాం. గృహంలో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, శుభ కార్యక్రమాల నిమిత్తమై కావలసిన ధనం అందుబాటులోకి రావటానికి రావి చెట్టు ఆకుల తోరణాన్ని ఇంటి ముందు భాగంలో గురువారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ రావి చెట్టు అనేది సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం కాబట్టి రావి చెట్టు ఆకుల తోరణాన్ని గృహం ముందు భాగంలో సింహద్వారానికి గురువారం ఏర్పాటు చేసుకుంటే త్రిమూర్తుల పరిపూర్ణమైన అనుగ్రహం గృహానికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే, గురువారం ఒక దారాన్ని తీసుకొని ఆ దారం మొత్తం కూడా తడి పసుపు రాసి పసుపు దారాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత 3 రావి చెట్టు ఆకులు తీసుకొని ఆ పసుపు దారానికి ఒక చోట కట్టాలి. ఆ తర్వాత కొంచెం ఖాళీ ఇచ్చి మళ్ళీ 3 రావి చెట్టు ఆకులని ఆ దారాన్ని కట్టాలి. ఇలా మొత్తం 8 చోట్ల 3 చప్పున రావి ఆకులు కట్టాలి. అలా కడితే దాన్ని రావి ఆకుల తోరణము అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని సిద్ధం చేసుకున్నాక ఆ తోరణంలో ఉన్నటువంటి అన్ని రావి ఆకులకి కాటుక బొట్టు అలంకరించాలి. దీన్ని ఇంటి ముందు సింహద్వారాన్ని కట్టాలి. గురువారం ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టడం ద్వారా శుభ కార్యక్రమాలు గృహంలో దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభ కార్యక్రమాలకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అదేవిధంగా శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం రావాల్సి ఉన్నా లేదా ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉన్నట్లయితే ఆ ఖర్చు తగ్గింపజేసుకోవాలన్నా రావి ఆకుకు సంబంధించి ఇంకొక శక్తివంతమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ ఒక రావి చెట్టు ఆకును తెచ్చుకోవాలి. ఆ రావి చెట్టు ఆకుని గంగాజలంతో శుభ్రం చేసుకోవాలి. గంగాజలం అందుబాటులో లేకపోతే మామూలు జలంతో అయినా శుభ్రం చేసుకోవచ్చు. అలా నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత ఒక గిన్నెలో పసుపు తీసుకోవాలి. ఆ పసుపులో కొద్దిగా గంగాజలం పోయాలి లేదా రోజ్ వాటర్ పోయాలి. ఉంగరం వేలుతో ఆ గిన్నెలో ఉన్నటువంటి తడి పసుపుతో రావి ఆకు మీద సవ్యస్వస్తి గుర్తు వేయాలి.
సవ్యస్వస్తి గుర్తు వేసిన తర్వాత ఆ రావి ఆకుని మీ గృహంలో పూజా మందిరంలో భగవంతుడి దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. ఇది గురువారమైనా చేయవచ్చు, శనివారమైనా చేయవచ్చు. గురువారం రోజు ఇలా రావి చెట్టు ఆకుని గృహంలో భగవంతుడి దగ్గర ఏర్పాటు చేసుకున్నాక మళ్ళీ వచ్చే గురువారం వరకు ఆ రావి చెట్టు ఆకు అలాగే ఉండాలి. మళ్ళీ వచ్చే గురువారం ఇంకొక రావి చెట్టు ఆకు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి మళ్ళీ పసుపులో గంగాజలం కానీ రోజు వాటర్ కానీ కలిపి ఆ తడి పసుపుతో మళ్ళీ ఒక సవ్యస్వస్తి గుర్తు వేయాలి. పాత ఆకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు మొదట్లో వేయాలి. మళ్ళీ ఈ కొత్త ఆకు పూజా మందిరంలో ఉంచాలి. ఇలా 8 గురువారాలు చేయాలి. 8 గురువారాలు చేసిన తర్వాత 9వ గురువారం ఏం చేయాలంటే 8 రావి చెట్టు ఆకులు తెచ్చుకోవాలి. ఆ 8 రావి చెట్టు ఆకులకి తడి పసుపుతో సవ్యస్వస్తి గుర్తులు వేసి ఆ 8 రావి చెట్టు ఆకులు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచుకోవాలి. దానికి ధూపం వేసి అగరబత్తులు వెలిగించాలి. మీకు ధనపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయిన తర్వాత, ఖర్చులన్నీ తగ్గిపోయిన తర్వాత, శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయిన తర్వాత ఆ మూటను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఈ శక్తివంతమైన పరిహారం పాటిస్తే అవసరానికి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం మీకు అంది తీరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే చేతిలో డబ్బులు నిలవకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే చేతిలో డబ్బులు నిలవాలంటే వీలైనప్పుడు గురువారం కానీ శనివారం కానీ ఒక రావి చెట్టు ఆకును తెచ్చుకొని ఆ రావి చెట్టు ఆకు మీద పెరుగులో కొద్దిగా సింధూరం కలిపి ఆ తడి పెరుగుతో హ్రీం అనే అక్షరం రాయాలి. ఆ రావి ఆకు మీ పర్సులో ఉంచుకోవాలి. మళ్ళీ వచ్చే గురువారము లేదా శనివారము ఈ రావి చెట్టు ఆకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు మొదట్లో వేసి మళ్ళీ ఇంకొక ఆకు తెచ్చుకోవాలి. వారం వారం ఆకు మారుస్తూ ఉండాలి. ప్రతి వారము కూడా కొత్త రావి ఆకు మీద పెరుగులో సింధూరం కలిపి ఆ పెరుగు ఉంగరం వేలుతో తీసుకొని హ్రీం అనే అక్షరం రాసి ఆ రావి ఆకు పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి ఖర్చులన్నీ తగ్గిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావి చెట్టు ఆకుకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి. శుభ కార్యక్రమాలు విజయవంతం చేసుకోండి. శుభ కార్యక్రమాలకు అవసరమైనటువంటి ధనాన్ని సిద్ధింపజేసుకొని సకల శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. నిరంతర ధన ఆగమనానికి మనీ ప్లాంట్ మొక్క విశేషంగా సహకరిస్తుంది. మనీ ప్లాంట్ మొక్కకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు పంచమి తిథి, పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారికి పేరు. అమ్మవారికి చాలా విశేషమైనటువంటి తిథి పంచమి. శక్తి ఎప్పుడూ కూడా వివిధ రూపాలలో చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. అలా అమ్మవారు అనేక కారణాల రీత్యా అనేక భక్తులను ఉద్ధరించడానికై, అనేక మంది రాక్షసులను సంహరించడానికై అనేక రూపాలలో ఆ శక్తి అవతరించింది. అలాంటి అమ్మవారి యొక్క అత్యంత గొప్పనైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి రూపం వారాహి. ఆ తల్లిని వారాహి రూపకంగా అర్చన చేస్తే, ఆరాధన చేస్తే, భావన చేస్తే, పూజ చేస్తే ఆ అమ్మ యొక్క ఆ వారాహి మంత్రాన్ని అత్యంత అఖండమైనటువంటి నిష్ఠతో జపం చేస్తే జీవితములో చాలా గొప్పనైనటువంటి అనుభవాన్ని, గొప్పనైనటువంటి సుఖ అనుభూతిని పొందగలరు. వారాహి రూపం, వరాహస్వామి యొక్క శక్తి రూపం వారాహి. అంతేకాదు, బండాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళేటువంటి సమయంలో, చండముండాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళేటువంటి సమయంలో, శత్రువుల పైన విజయం సాధించేటువంటి క్రమంలో వారాహి శక్తి బయటికి వచ్చింది. అందుకే అశ్వవారాహి, కిరాతవారాహి, ఆదివారాహి అని వారాహి శక్తి స్వరూపంలోనే విభిన్నమైనటువంటి మంత్రభాగాలు కనబడుతూ ఉన్నాయి. వశీకరణ శక్తి, వాక్ స్తంభన, జగత్ స్తంభన చేయించేటువంటి శక్తి వారాహి శక్తి రూపం.
అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని స్వీకరించండి. అశ్వవారాహ్యై నమః. ఓం అశ్వవారాహ్యై నమః. సమస్తమైనటువంటి కష్టములను తొలగించడమే కాకుండా ఇష్టులను మనల్ని ఎవరైతే దూరం చేసి వెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మనల్ని అర్థం చేసుకొని మా దగ్గరికి సంప్రాప్తింపజేసేటువంటి ఒక శక్తి రూపం ఈ మంత్రం వల్ల కలుగుతుంది. అలాంటి మంత్ర సాధన చేయండి, సమస్త శుభాలను పొందండి. తత్వవేత్తలైన మహానుభావులు వచించి రచించి ఆచరించి చూపిన సూక్తుల మణిహారం ధర్మసార కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఏదైనా ఒక పని జరిగినప్పుడు దానికి బాధ్యులు నలుగురుట ధర్మశాస్త్రం చెప్పింది. కర్త, కారయిత చైవ, ప్రేరకశ్చానుమోదకః, సుకృతం దుష్కృతం వాపి చత్వారః సమభాగినః. ఈ శ్లోకం అందరూ గుర్తుపెట్టుకోవాలి. కర్త, ఒక పని జరిగింది, అది చేసినవాడు కర్త. కారయిత, చేయించినవాడు ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, వాడు కనిపించడు, వాడు చేయించినవాడు అవుతాడు కారయిత. కర్త కారయిత చైవ, ప్రేరకః, మూలం ఎవరో అవుతాడు, ఒకడు చేస్తాడు, అయితే ఈ పనిని చెయ్యమని పదే పదే ప్రేరేపించేవాడు ఇంకొకడు ఉంటాడు మధ్యలో. ప్రేరకః, ఈ పని చేసిన తర్వాత భలే చేశావు అని ఆమోదించినవాడు ఉంటాడు. భలే చేశావని చెప్పక్కర్లేదు, ఊరుకుంటే అది కూడా ఆమోదించినట్టే లెక్క. నలుగురు ఎవరు? కర్త, కారయిత, ప్రేరకః, ఆనుమోదకుడు అంటే ఆమోదించినవాడు. సుకృతం దుష్కృతం వాపి, అది చెడ్డ పనైనా మంచి పనైనా సరే చత్వారః సమభాగినః, నలుగురు సమానంగా పంచుకుంటారట. మంచి పని అయితే పుణ్యం లభిస్తుంది, ఆ పుణ్యంలో సమానంగా పంచుకుంటారు. చెడ్డ పని అయితే పాపం సంభవిస్తుంది, ఆ పాపంలో కూడా సమానమైన వాట చేసిన వాడికి, చేయించిన వాడికి, కారణమైన వాడికి, ప్రేరకుడు చేసిన తర్వాత ఆమోదించినవాడు, ఈ నలుగురికి సమభాగినః, ఒక్కొక్క పావు భాగం వచ్చి వాళ్ళ ఖాతాలో చేరుతుందట. మానవుడు పుట్టిన వెంటనే 2 ఖాతాలు వాటంతటవే వచ్చేస్తాయండి. పుణ్యము అనే ఒక ఖాతా ఉంటుంది, పాపము అనే ఒక ఖాతా, వీటిల్లో పెరిగిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పుడు మనం చెడు చేయడానికి కర్త కాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాలలో మనకి తెలియకుండానే ఎవరైనా చెడు పని చేస్తూ ఉంటే దానికి కారకులం మనం కావచ్చు, ఇది కూడా తెలుసుకోవాలి. ఎక్కడ చెడు జరుగుతున్నా దానికి మనం కారణం కాకూడదు. తెలుసో తెలియకో ఆ చెడుని ప్రేరేపించడం కూడా మంచిది కాదు కదా, అప్పుడు మనం ప్రేరకులం అవుతాం. కాబట్టి నిజానికి ఆ పని మనం చేయలేదు, కానీ అందులో వాటా మనకు వచ్చేస్తుంది. చేసిన తరువాత ఆ దుష్కార్యాన్ని చూసి నోరు మూసుకుని కూర్చోకూడదు. నోరు మూసుకుంటే ఆమోదించినట్టు అవుతుంది. చెడుని ఖండించాలి, చెడుని చెడు అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళందరికీ ఈ పాపంలో భాగం వస్తుందట. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదకః, సుకృతం దుష్కృతం వాపి చత్వారః సమభాగినః. అది సుకృతమైన దుష్కృతమైన నలుగురు సమానంగా భాగస్వామ్యాన్ని వహిస్తారు. రామాయణాన్ని తీసుకున్నా, మహాభారతాన్ని తీసుకున్నా, ఏ ఉత్తమమైన గ్రంథాన్ని తీసుకున్నా ఆ కథలో ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి. చేసేవాడు ఒకడు ఉంటాడు, ఆ చేసేవాడిని ప్రేరేపించేవాడు, చేయడానికి కారకుడు, ఆమోదించినవాడు. ఇదే మంచి విషయంలో అయితే పుణ్యం వస్తుంది కదా. ఎవరికైనా ఒక దానం చెయ్యాలి, దానం చెయ్యాలన్న బుద్ధి పుట్టడమే అందరికీ పుట్టదు. అలా బుద్ధి పుట్టించేవాడు ఎవరైనా ఉంటే కారయిత అవుతాడు.
నాయన దానం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, మనలో నిస్వార్థమైన బుద్ధి పుడుతుంది, అందువలన దానం చెయ్యి అని చెప్పి దానం గొప్పతనాన్ని ప్రోత్సహించిన వాడు ఉంటాడు కదా, ఆ దానం చేయడానికి కారకుడైన వాడు ఉంటాడు, వాడు కారయిత. అలాగే ఎక్కడెక్కడైతే ఆర్తులు శరణార్థులు ఉంటారో వాళ్ళని చూపించి వాళ్ళ పట్ల నువ్వు దయాళుడివై దానం చేస్తే వాళ్ళంతా ఉద్ధరింపబడతారు అని ఎవరైనా ప్రేరేపణ చేస్తే అది ప్రేరకుడి కింద. లోకోత్తరమైన పని చేసినప్పుడు అంటే ఎవరైనా భూరి విరాళం ఇచ్చినప్పుడు దాన్ని చూసి మనం మెచ్చుకోవాలి, ఆమోదించాలి. ఆహా ఎంత గొప్ప దాతండి అని మనం చెప్పి వాళ్ళల్లో ఉన్న గుణాన్ని గనక బాగా ప్రకాశంగా అంతా వెలిగేలాగా మనం చేశామంటే ఆ పుణ్యంలో మనకు కూడా ఒక భాగం వస్తుంది. ఇక్కడ సమస్యల్లా మనకి తెలిసి కానీ తెలియక కానీ మనం పుణ్యంలో భాగస్వాములం అవుతున్నామా, పాపంలో భాగస్వాములం అవుతున్నామా అన్న విషయం ఆలోచించుకోవాలి. అందువల్ల ఎల్లప్పుడూ సజ్జనుల్నే ఆశ్రయించాలి, మంచి పనులే చేయాలి, మంచి ఆలోచనలే చేయాలి. యద్భావ తద్భవతి. మన మనసులో భావం ఎలా ఉంటే అదే జరుగుతుంది. ఎదుటివాడిలో సుగుణం కనిపిస్తుంది అంటే ఆ సుగుణం నీలో ఉన్నట్టు లెక్క. అంటే ముందు నువ్వు సుగుణవంతుడి అవుతున్నావు. ఎదుటివారిలో ఉన్న మంచి లక్షణాలనే చూడడాన్ని అభ్యాసం చేస్తే మనలో ఉన్న కల్మషం కూడా పోతుంది. తద్వారా లోకానికి శాంతి లభిస్తుంది. లోకశాంతి ఎక్కడుంది? వ్యక్తిగతంగా ఉండే ప్రతి ఒక్కరి శాంతే లోకశాంతి. వ్యక్తులందరూ శాంతియుతంగా జీవనాన్ని సాగిస్తే అదే కదా లోకశాంతి, విశ్వశాంతి అంటాం. దానికి కారణం ఎప్పుడూ మంచినే ఆలోచించటం, మంచినే ప్రోత్సహించడం, మంచినే పెంచడం. ఇదే సమయంలో చెడుని ఖండించడం, చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండటం, దుర్జనులకు దూరంగా ఉండటం, వాళ్ళ నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం. ఇది మానవుడు చేయవలసినటువంటి కర్తవ్యాలలో చాలా ముఖ్యమైనది.